అంటే చిత్రాలు పెట్టండి. నాకు ఈ సెటిల్మెంట్ అవుతుంది, వెళ్ళిపోతా. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. దిస్ ఈజ్ యశ్వంత్ ధోని అఫీషియల్. సో ఫ్రెండ్స్, ముచ్చట ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ అందరు కలిసి అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అవుతున్నాంద్రా ఓడి చెప్పండి నీకు నవమానే నవ్వితే నాకు గాలుతుందని తెలియదా? ఇంకా మేమైతే ఆటో తీసుకుని గుంతకల్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. మాట్లాడుతున్నాను కదరా, ఊరికే హారం కొడతావు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రతిరోజు గుంతకల్ జంక్షన్ నుంచి అన్నవరంకి ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. ఇది ఎవ్రీడే వస్తుంది ట్రైన్. దీని టైమింగ్ వచ్చేసి నైట్ 8 o'clock అనమాట. ఇంకా మేము గుంతకల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడికి రాగానే అడిగితే మా ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 7లో రెడీగా ఉందన్నారు. ఏం మాట్లాడుతున్నావురా? ఇంకా మేము ఆ ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోతుందని ప్లాట్ఫామ్ నెంబర్ 7కి అయితే అలా లగెత్తుకుంటూ వచ్చేసేలోపు మా వాడు ఇక్కడ దమ్ము తీస్తున్నాడు. మేము వచ్చిన 1 minute మా ట్రైన్ అయితే వచ్చేసింది. మా వాడైతే ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ట్రైన్ అయితే ఫుల్ రష్ ఉంది బాయ్. బుక్ చేసుకోకుండా వస్తే మాత్రం చచ్చిపోతాం ఇక్కడ. ఇంకా మేము ట్రైన్ ఎక్కేద్దామని దబ్బా అయితే వెళ్ళిపోతున్నాం. మేము లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా వాడు ఇదే టీషర్ట్ మీద వచ్చినా అని చెప్తున్నాడు. ఏం చేస్తాం. లోపలికి వెళ్తున్నాం. మన వాళ్ళందరినీ ఒకసారి చూడండి. మేము స్నాక్స్ కి బజ్జీలు మిక్చర్ అయితే తెచ్చుకున్నాం. ఇంకా బుక్కడం స్టార్ట్ చేస్తున్నాం. ఎంజాయ్. మా వాడు అమ్మాయిని సరిగ్గా చూడలేదంట. మళ్ళీ ఒకసారి రమ్మంటారా? ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులను ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. ఇంకా మా వాళ్ళంతా పడుకోవడానికి అయితే రెడీ అయిపోతున్నారు. వీళ్ళందరూ బెర్త్ ఒక చోట వస్తే నా బెర్త్ ఇంకో చోట వచ్చింది. స్ట్రైట్ గా చెప్పాలంటే వీళ్ళకి నిద్ర వస్తుంది, కానీ మనం పడుకోనివ్వం. నీకు దండం పెడతాను నువ్వు రే. నాకైతే ఫుల్ ఆకలి వేసేస్తుంది భయ. ఇట్లయితే సెట్ గా అని చెప్పి రిషన్ అని అడుగుదాం అని చెప్తే రిషన్ చూడండి ఏం చేస్తున్నాడు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. పండుకోకుండా అందరినీ గెలుపుతున్నావు లంబు నువ్వు. నాకు తీట ఎక్కువ. ఎరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కదా. హరిగా నాకు ఆకలి అవుతుందని చెప్పేసి ఇడ్లీ తెచ్చుకోబోన్నా బాగుంటుంది అంటున్నాడు, కానీ నాకేమో ఇడ్లీ తినబుద్ధి కావట్లా. ప్యాంట్రీలో ఉంటుంది చెప్తున్నా. ప్యాంట్రీలో ఇంకా లేట్ చేయకుండా నేను రిషన్ అయితే ప్యాంట్రీకి వచ్చి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఆంటీ వాళ్ళు చిత్రాన్నం తింటుంటే మా రిషిగాడు చూడండి ఏమంటున్నాడు. అంటే చిత్రాలు పెట్టండి. అంటే చిత్రాలు పెట్టండి. ఇదే భయ ప్యాంట్రీ కోచ్. ఇక్కడ మనకు నాన్ వెజ్ కూడా దొరుకుతుంది. ఫ్రీ ఏం కాదు, పైసలు ఇచ్చి కొనుక్కోవడమే. లోపల వీడియోలు తీయకూడదంటే మన భయ వీడియో తీయొద్దు అంటున్నాడు. ప్యాంట్రీ నుంచి మేమైతే 2 ప్లేట్ రైస్ తెచ్చుకున్నాం. ఇందులో రైస్, సాంబార్, కర్రీ, పిక్కల్ అయితే ఇచ్చారు. దీని కాస్ట్ 100 రూపీస్ పర్ ప్లేట్ పడింది. టేస్ట్ అయితే మరీ బాగుందని చెప్పలేను, కానీ ఓకే పర్లేదు.
రైసు బాగానే లేదు. సాంబార్ అన్న పేరుతో పసుపు నీళ్లు, రసం అన్న పేరుతో గోమూత్రం, మంచి నీళ్ళే మజ్జిగ. టీటీఆర్ నేను ఇక్కడే ఉన్నాను రా. ఇంకా నేను మన వాళ్ళందరికి బాగా చెప్పేసి నా బెర్త్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. స్లీప్ మోడ్ ఆన్. గుడ్ మార్నింగ్ విజయవాడ. మేము 5:20కి అయితే విజయవాడ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా రాజమండ్రి బ్రిడ్జ్ కోసం వెయిటింగ్. క్లైమేట్ దేఖో బాయ్. ఇప్పుడు మనం రాజమండ్రి బ్రిడ్జ్ పైకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. వావ్, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు షూట్ చేయడానికి కుదరలేదు, కానీ ఇప్పుడు పాసిబుల్ అయింది. అది చాలా బాగుంది వ్యూ. అసలు మనకు కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్ని బేస్ చేసుకుని RRR సినిమాలో ట్రైన్ సీన్కి ఎగ్జాక్ట్గా ఇదే సెట్ వేశారు మన రాజమౌళి సార్. ఆయన తెలివికి, ఆయన స్క్రీన్ ప్లేకి, ఆయన డైరెక్షన్కి టేక్ ఎ బౌ. ఇంకా బ్రిడ్జ్కి అయితే బాగా చెప్పేసినాం. ఇక్కడ గోదావరి అని బ్రిడ్జ్ బోర్డు ఉండాలి కదా. వచ్చింది. గోదావరి బ్రిడ్జ్ నెంబర్ 248. మేము కరెక్ట్గా 7:55కి అయితే రాజమండ్రి రీచ్ అయిపోయాం. దీని తర్వాత ఒక స్టాప్ ఉంది సామర్లకోట, దాని తర్వాత డైరెక్ట్ అన్నవరం. ఇంకా 120 కిలోమీటర్ స్పీడ్తో అయితే కొడుతున్నాడు భయ్య, భయంకరంగా పోతున్నాడు. మాకు ఈ తీట మామూలే. అద్దం చాలా నీట్గా ఉంది కదా, ఏసీలో కూడా మెయింటెనెన్స్ లేదు. మేము 9:15కి అయితే సేఫ్గా అన్నవరం అయితే రీచ్ అయిపోయాం. దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నేను మాట్లాడుకోవాలి అందం గురించి. స్టేషన్ నుంచి స్ట్రైట్గా పైకి చూస్తే మనకు స్వామివారి టెంపుల్ అయితే కనిపిస్తుంది. అదో అలా కనిపిస్తున్నది శ్రీ సత్యనారాయణ స్వామివారి టెంపుల్. స్టేషన్ కూడా పెద్దదేం కాదు, 2 ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి ఉంది అంతే. నువ్వు అసలు మనిషివా మృగానివా? మన యొక్క స్టేషన్ నుంచి బయటకు వస్తే ఆటో స్టాండ్లో బస్సెస్ అయితే ఉంటాయి టెంపుల్కి వెళ్ళడానికి. ఈ బస్సెస్ ఓన్లీ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి, టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్కి మాత్రమే. బస్సులో రష్ ఎక్కువ ఉన్నారు భయ. ఈ బస్సు టికెట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ పర్ పర్సన్. మేము 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 100 రూపీస్ ఛార్జ్ చేసిండ్రు. ఈ కనిపిస్తుంది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం పైకి, టెంపుల్ పైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. బస్సులో రష్ ఎక్కువ ఉండడంతో వీడియో షూట్ చేయడం నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది, అందుకే ఎక్కువ ఏం షూట్ చేయలేదు. బస్సు అయితే మనకు కరెక్ట్ టెంపుల్ ముందే వచ్చి ఆపుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఎదురుగా అనిపిస్తుంది కదా, ఇదే శ్రీ సత్యనారాయణ స్వామివారి టెంపుల్. ఇంకా లేట్ చేయకుండా మేమంతా టిఫిన్ చేయడానికి అయితే హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం. టేస్ట్ విషయం పక్కన పెడితే భయ, ఈ హోటల్లో కాస్ట్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి. దోశ ప్లేట్ వచ్చేసి 70 రూపీస్ అంట. ఇంకా బాగా తినేసి హోటల్ పక్కనే ఇలా రూమ్స్ ఉంటాయి అనమాట. మాకు ఫ్రెష్ అప్ అవడానికి 300 ఛార్జ్ చేసిండ్రు. రూమ్స్ చాలా బాగున్నాయి అండ్ ఫ్రెష్ అప్ కి హాట్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది. వీడేంది స్ట్రక్ అయిపోయిండు, ఏమైందిరా? నీ పేరు ఎత్తితేనే వాడు నవ్వుతున్నాడు. చిలక నవ్వు అదే కళ్ళు కూడా మూసుకుపోతున్నాయి వాడికి. అది లంబు ఫోన్ మాట్లాడుతున్నాడు లంబు. మనం ఇందాక కింద స్టేషన్ నుంచి చూసాం కదా టెంపుల్ వ్యూ, అది ఇదే పైన. మాకు లాస్ట్ పైన 3rd ఫ్లోర్లో అయితే రూమ్ ఇచ్చారు. ఇక్కడ వ్యూ అయితే బాగుంది, బ్యాక్ సైడ్ ఇదో చూపిస్తాను చూడండి. ఇందా కొండలు మధ్యలో చెరువు, చాలా బాగుంది లొకేషన్ ఇక్కడ. ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటే అవతల దర్శనానికి అయితే టైం అయిపోతుంది. ముందు మనం ఫస్ట్ దబ్బని ఫ్రెష్ అప్ అయిపోదాం. మేమైతే అందరం ఫ్రెష్ అప్ అయిపోయాం. టెంపుల్కి వెళ్తున్నాం కదా, కొంచెం ట్రెడిషనల్గా ఉండాలని చెప్పేసి అందరం పంచలు అయితే కట్టుకున్నాం. పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం.
ఇక మేమంతా కలిసి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. గుడి పక్కనే ఇక్కడ మనకు లాకర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మా బ్యాగులు చెప్పులు అయితే పెట్టేసాం. ఇంకా మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. అన్నట్టు ఇంకొక విషయం ఏంటంటే లోపల ఫోన్స్ ఏం అలవ్ లేదు. మనం ఇక్కడ గుళ్ళోకి ఎంటర్ అవగానే మనకు ఆపోజిట్లో మొబైల్ లాకర్ ఉంటుంది. ఒక మొబైల్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ మొబైల్ పెట్టి దర్శనంకి వెళ్ళిపోవడమే. రష్ తక్కువగానే ఉండడంతో మాకు ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా బయట కూర్చొని ప్రసాదం నన్ను ఏమన్నారు మా ఫ్రెండ్స్ డైమండ్స్ రీల్స్ భయ. ఇక్కడ మావాడైతే 2 రీల్స్ తీసిండు. ఈ ఎండ ఘోరంగా ఉంది భయ. కింద రోడ్ అయితే కాలిపోతుంది బాగా. ఇక్కడ చూసుకున్నట్లయితే మన గీతా గోవిందం మూవీలో ఈ సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారు. ఇదే ఆ లొకేషన్. సో ఇది గైస్ వీడియో మీకు ఎందుకురా కొట్టావు? ఏం చేస్తున్నావురా? వీడియో ఎండ్ చేస్తున్నా. అప్పుడే వీడియో ఎండ్ చేస్తున్నావా? మరి వైజాగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తారా? ఓ అదొకటి ఉంది కదా, మర్చిపోయా. వెళ్ళి ఎడిటింగ్ చేయి, ఆ పనిలో ఉండు. ఒరే చేస్తాను లేరు, నువ్వు వెళ్ళరా బాబు ఫస్ట్. సో ఇది గాయస్ వైజాగ్ వీడియో కూడా ఉంది. అది కొంచెం ఎడిటింగ్ టైం పడుతుంది. సో అది కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తా. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యశ్వంత్ ధోని సైనింగ్ ఆఫ్.